రోజున ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి విఆర్ హై స్కూల్ పై చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ విఆర్ హై స్కూల్ పై ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరి అయిన రీతిలో లేవని, విఆర్ హై స్కూల్లో అడ్మిషన్లు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే ఇచ్చారని, అందుకు కావలసిన సమాచారం పాఠశాల వద్దకు వెళ్లి తీసుకోవాలని అన్నారు. విఆర్ హై స్కూల్ అడ్మిషన్లకు సంబంధించి పూర్తి సమాచారం తన దగ్గర ఉందంటున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి స్కూల్ వద్దకు వెళ్లి పూర్తి సమాచారం తెలుసుకోవాలని ఆయన అన్నారు. మైపాడు రోడ్డు వద్ద నిర్మిస్తున్న షాపులను మంత్రి నారాయణ కోసం పనిచేసిన వారికి కేటాయిస్తున్నారని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ఆ షాపులను పొదుపులో పనిచేస్తున్న మహిళలకు కేటాయిస్తున్నారని ఆయన తెలిపారు. విఆర్ హై స్కూల్లో అడ్మిషన్ కోసం దాఖలు చేసుకున్న ప్రతి ఒక్కరి బయోడేటాను మంత్రి నారాయణ ప్రత్యేక టీంతో పూర్తి వివరాలు తీసుకుని మాత్రమే పేదవారైన విద్యార్థులకు సీట్లు కేటాయించారని ఆయన తెలిపారు. నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీచర్స్ ఎమ్మెల్సీ అయినటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి అనేక రకాల ఆరోపణలు, అనేక రకాల అభియోగాలు చేయడం జరిగింది. మీ ద్వారా అడుగుతున్న చంద్రశేఖర్ రెడ్డి గారిని, మాట్లాడిన రాజకీయ నాయకుడిని నేనేం తిట్టలేదే, అందరి దగ్గర వీడియోలు ఉన్నాయి. నేను చెప్పిన మాట ఏంది, ఒక మంచి పని జరిగేటప్పుడు వీలైతే అభినందించండి, లేదంటే కామ్గా ఉండండి అని చెప్పి మాత్రమే చెప్పాను. ఎక్కడా నేను తిట్టలా. పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు ఎలా విన్నారో, ఎలా చూశారో, ఎవరు చెప్పారో మాకైతే తెలియదు. ఇకపోతే నిన్న సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు చంద్రశేఖర్ రెడ్డి గారు. సమగ్రమైన సమాచారం నా దగ్గర ఉంది, నేనంతా కూడా ఆధారాలతోనే మాట్లాడతాను, దీనికి సంబంధించి అంతా సాఫ్ట్ కాపీ మీకు ఇస్తాను, మీరు వెరిఫై చేయండి, మీరు చూసుకోండి. నేను ఏది మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడతానని చెప్పి నేను చాలా సుదీర్ఘమైన అనేక రకాల అంశాల మీద మాట్లాడడం జరిగింది. మొట్టమొదటిగా బీసీ కార్పొరేషన్ లోన్లు, ఇతర మైనార్టీ కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్ లోన్ల మీద ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని చెప్పి మాట్లాడారు. ఏ ప్రభుత్వ పథకమైనా, బహుశా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకా తెలుసుకున్నట్లే, ఏ ప్రభుత్వ పథకమైనా అర్హులైన ప్రతి వారు అప్లై చేయవచ్చు. దాంట్లో అధికార యంత్రాంగం పరిశీలించి ఎవరైతే అర్హులు ఉంటారో వారికి ఆ పథకాలను వర్తింపజేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మైపాడు రోడ్లో కట్టేటటువంటి దుకాణాలన్నీ కూడా నారాయణ సార్ కోసం పనిచేసిన వారికి ఇస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. మీ ద్వారా అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు గ్రూపుల్లో ఉండే మహిళలకు కేటాయిస్తూ ఉన్నారు, అది ప్రభుత్వ పథకం. అందులో కూడా ఆ పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకుంటే అధికార యంత్రాంగం పరిశీలన చేసి అర్హులైన వారికి కేటాయించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. విఆర్ హై స్కూల్కి సంబంధించినటువంటి అంశం మా సార్ చెప్పాడు. చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ విద్యాసంస్థ నడిపేటటువంటి 2 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు విఆర్ హై స్కూల్కి సంబంధించి నారాయణ సార్ గారి మీద, అందులో జరిగేటటువంటి లోపాల మీద అనేక రకమైన ఆరోపణలు, అభియోగాలు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయన నిన్న మీకు ఇచ్చినటువంటి పేపర్లు, ఆధారాల ద్వారా మీతో మాట్లాడుతున్నా. ప్రధానమైన ఆరోపణ 1063 మందికి అడ్మిషన్లు జరిగాయి, ఎక్కడా కూడా పారదర్శకంగా అడ్మిషన్లు జరగలేదు. మొన్న పోయి విజిట్ చేశారు విఆర్ కళాశాల, విఆర్ హై స్కూల్ని చూశారో లేదో. ప్రతి విద్యార్థికి అడ్మిషన్ అప్లికేషన్ తీసుకో ఉన్నారు. అడ్మిషన్లు అప్పుడు ఏదైతే పారదర్శకంగా ప్రభుత్వ హై స్కూల్లో జరగాల్సిన విధానాలు ఉన్నాయో దాని ప్రకారమే అడ్మిషన్ అన్నీ కూడా జరిగినాయి. మీరు పోయి వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులే కాకుండా కార్పొరేట్ కళాశాలలో
చదివేటువంటి పిల్లలు కూడా ఇక్కడ చేరున్నారు, ఇవిగో నా దగ్గర ఆధారాలని చెప్పి సార్ ఇవ్వడం జరిగింది. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను పేదవాడిని, నాకు నెల జీతం 10,000 15,000 వస్తుంటే నాకు ఓ బిడ్డ ఉంటే ఆ బిడ్డను మంచి చదువు చదివించుకోవాలనుకుంటా. మీలాంటి డబ్బున్న వాళ్ళ దగ్గర అప్పో సప్పో చేసి పక్కన ఉన్నటువంటి స్కూల్లో చదివించుకునే ప్రయత్నం చేస్తా. ఆ చదివించుకునే క్రమంలో ఈరోజు ప్రభుత్వమే నారాయణ సార్ గారి చొరవతో అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక కళాశాల ఏర్పాటు చేశారు అని చెప్పి అక్కడ అప్లై చేసుకొని చేర్పించుకుంటే దాన్ని కార్పొరేట్ కళాశాలను తీసుకొచ్చి చేర్పించారని చెప్పి మాట్లాడుతున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రెఫరెన్స్తో, కార్యకర్తల సిఫార్సుతో ఇవన్నీ కూడా అడ్మిషన్ జరిగాయని చెప్పి ఆరోపణ చేశారు. ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా ప్రజానీకానికి అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అప్లై చేసిన ప్రతి ఒక్కరిని నారాయణ సార్ గారు సొంత టీం చేత వెరిఫై చేయించారు. వీళ్ళు నిజంగా పేదవారా కాదా, వీరు ఎటువంటి జీవనం సాగిస్తున్నారు, వీరు ఈ కళాశాలలో సీటు పొందేదని అర్హులా కాదా అని ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వారందరి చేత వెరిఫై చేయించి, వారి వెరిఫికేషన్ తర్వాత 1కి 4 రకాలుగా వెరిఫై చేయించి అవన్నీ నిర్ధారణ చేసుకున్న తర్వాతే అడ్మిషన్ పూర్తయిందని తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే కడు పేదలు నివసిస్తున్నారో కుసుమ, హరిజనవాడ, రాయపాలెం తదుపరి చుట్టుపక్కల ప్రాంతాలు నివసిస్తున్నారో అది మరి ఆ ప్రాంతం ఏ పార్టీ కంచుకోవటం బహుశా